మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రభుతో పయనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? మంచిది. దేవుని హెచ్చైన కృపను బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి మేము కూడా బాగున్నాము. మంచిది. గత కొన్ని నెలలుగా మనము సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఉన్న గుణవతి అయిన భార్య, ఆ స్త్రీ యొక్క లక్షణాలని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మరి యొక్క వచనంలో నుంచి మరికొంత వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. దేవా నాతో మాట్లాడండి అని ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. దేవా మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు. మరి యొక్క నెలలో ఈ యొక్క మంచి రోజును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మేమందరము కలిసి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. స్త్రీలమైన మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేయమని బ్రతిమాలు కొనుచి ఉన్నాం. వింటున్న వాక్యము అనేక మంది బిడ్డల హృదయాలను తాకున్నట్లుగా వారి యొక్క జీవన విధానాన్ని స్త్రీలు మార్చుకొని మంచి గుణవతి అయిన స్త్రీలుగా, జ్ఞానము కలిగిన స్త్రీలుగా తీర్చిదిద్దబడగలగడానికి నీ కృపను, నీ యొక్క సాన్నిధ్యమును వారి కుటుంబాల్లో ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. మరొకసారి చదువుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఇక్కడ తనకి కుమారులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈ గుణవతి అయిన స్త్రీకి. మంచిది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో కుమారులు లేరని బాధపడుతూ ఉన్నారు కదా. దేవుడిచ్చిన బహుమానంగా, దేవుడిచ్చిన స్వాస్థ్యంగా ఎవరిని దేవుడు మనకి ఇచ్చినది సంతోషమేనండి. మన యొక్క భవిష్యత్తు దేవునికి తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకొని దేవుడు మనకి బిడ్డలను అనుగ్రహిస్తూ ఉన్నారు. అది ఆడపిల్లైనా మగబిడ్డైనా ఎవరైనా సరే మనం దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడైతే మనం నేర్చుకుంటున్న వాక్య భాగం ఏంటంటే, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారు. ఇక్కడ ధన్యురాలు అనే మాటకి ఇంగ్లీష్లో బ్లెస్డ్, నీవు దీవించబడిన దానవు అంటారు అనే పదం ఇంగ్లీష్లో వాడబడిందండి. నిజంగా ఇలాంటి ఆశీర్వాదకరమైన ఆశీర్వచనాలు, దీవెనకరమైన దీవెన వచనాలు ఎంతమంది కుటుంబాలలో ఈరోజు వినబడతా ఉన్నాయి. ఈరోజు ఉదయం లేవడంతోనే తల్లి బిడ్డల మీద అరుస్తుంది, బిడ్డలు తల్లి మీద అరుస్తూ ఉన్నారు. ఉదయం లేచింది మొదలుకొని ఇంట్లో అదొకలాంటి అసమాధానమైన వాతావరణం, అశాంతితో కూడిన వాతావరణం ఈరోజు ఆల్మోస్ట్ అన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందరివి కాదండి, ఆల్మోస్ట్ అన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అనంటే, స్త్రీలమైన మనము ఒక ప్లానికల్గా మన యొక్క స్కెడ్యూల్ని మనము నిర్ణయించుకొనలేకపోతున్నాం. ఈరోజు వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటిగా మన కుటుంబంలో మన బిడ్డల ద్వారా మనకి మంచి సాక్ష్యం ఉందా లేదా? బయట ఎంతోమంది ఎన్నో రకాలుగా మన గురించి అనవచ్చు, ఆఫీస్లో మన గురించి ఎంతో పొగడవచ్చు, ప్రమోషన్స్ ఇవ్వచ్చు, బయట పనిలో అబ్బా నువ్వు అంతదానివి ఇంతదానివి అని అనొచ్చు. బట్ కుటుంబంలో నీ వాల్యూ ఏంటి? నీ బిడ్డల దృష్టిలో నువ్వు ఎలాంటి దానివి? ఈరోజు ఈ విషయం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు పెద్దలు, అవునా కదా? మన ఇంట్లోనే మనం గెలవలేకపోతే, మన ఇంట్లోనే మనము మంచి పేరు తెచ్చుకొనలేకపోతే బయటికి వెళ్ళి ఎంత పేరు సంపాదిస్తే ఏముందండి? ఎందుకంటే బయటికి వెళ్ళి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే మనం గడుపుతాం కాబట్టి ఫస్ట్గా మొట్టమొదటిగా కుటుంబంలో సమాధానం ఎంతో ఇంపార్టెంట్. ఇది చాలామంది ఈరోజు కోల్పోవడానికి బేసిక్ ఏంటనంటే, ఒక మంచి స్కెడ్యూల్ అంటే ఒక మంచి ప్లాన్ని వాళ్ళు కలిగి లేకపోవడం, వారి పిల్లలతో కలిసేంత టైం స్పెండ్ చేయలేకపోవడం, తన భర్తతో మాట్లాడేంత టైం వారికి లేకపోవడం. ఎప్పుడైతే ఈ యొక్క కాన్వర్సేషన్
అనేది మిస్ అవుతుందో కుటుంబంలో ఆటోమేటిక్గా అసమాధానాలు, అపార్థాలు, అరుపులు ఇలాంటివన్నీ కుటుంబంలోకి వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే వారి పిల్లలతో ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉందండి ఈమె. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది కదా. ఈరోజు ఒక చిన్న ప్రశ్న వేసుకోండి మీరు, నా గురించి నా బిడ్డలు ఏమనుకుంటున్నారు, నా బిడ్డల దృష్టిలో నేను ఎలాంటి దాన్ని? ఒక మంచి గైడ్వా నువ్వు? అంటే మంచి ఆలోచన చెప్పేదానివా, లేకపోతే మంచిగా మాట్లాడేదానివా, మంచిగా కుటుంబాన్ని నడిపించుకునేదానివా, నీ బిడ్డలతో ప్రేమగా ఉండేదానివా? ఏమనుకుంటున్నారు నీ బిడ్డలు? ఇక్కడైతే వీళ్ళు అంటున్నారు, అమ్మా నీవు మా దృష్టిలో నువ్వు ఎలాంటి దానివి, లేవడంతోనే అంటున్నారు నీవు ఆశీర్వదించబడిన దానివి, నీవు ధన్యురాలవమ్మా అని అంటున్నారు. ఇది ఎలా వచ్చింది ఆమెకి పేరు? ఎందుకని అనగలుగుతున్నారు వాళ్ళ పిల్లలు అనంటే, అంత సమాధానం, అంత దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఆ కుటుంబంలో కొలుపుకొనగలిగింది, తను ఏర్పరచుకోగలిగింది. అందుకనే తన బిడ్డలు ఓపెన్ అయిపోతున్నారనమాట. అమ్మ, వీఆర్ బ్లెస్డ్ బికాజ్ యు ఆర్ బ్లెస్డ్. మేము ఆశీర్వదించబడినాం ఎందుకనంటే నీవు ఆశీర్వదించబడిందనివి. ఎంత బాగుంది కదండి ఈ మాట. మీ బిడ్డలు ఆశీర్వాదకారణంగా ఉండాలి అంటే, ఆశీర్వదించబడిన వారిగా ఉండాలని అంటే ముందు నీవు ఆశీర్వదించబడిన దానివని వారికి అర్థం అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతా ఉంది, ఎంతమంది పిల్లలకి అర్థమవుతా ఉంది నీవు ఆశీర్వదించబడిన దానివి అని. ఈరోజు కుటుంబాల్లో లేవడంతోనే పనిలో హైరానా పడిపోతూ అసలు ఇంత కూడా టైం స్పెండ్ చేయకుండా పిల్లలతో అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చేసావేంటి, ఇలా చేసావేంటి, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పి కేకలేసేస్తూ ఉంటే, అరిచేస్తూ ఉంటే వారు గయ్యాలి, లేకపోతే మమ్మల్ని అర్థం చేసుకోదు, ఎందుకు ఈ కుటుంబంలో నేను పుట్టాను, ఏమో మాకు తల్లిగా ఎందుకుంది అని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి పిల్లలకి. ఎప్పుడన్నా ఒకసారి మనుషులమే కాబట్టి తల్లులమైన మనం ఎప్పుడో ఒకసారి చిరాకు, ఎప్పుడో ఒకసారి అన్ఈజీగా ఉండడం అంటే ఓకే. కానీ ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉంటే నీ కుటుంబంలో అది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయమే కదా. ఈరోజు తల్లులమైన మనందరం మొదట నీ బిడ్డలకి నీవు ఎలా కనబడుతున్నావు, నేను ఎలా కనబడుతున్నాను నా బిడ్డలకు అనేది ఆలోచన మనం ఖచ్చితంగా చేసుకోవాలి. కొంతమంది పక్కన తల్లులను చూచి, అబ్బా నా తల్లి ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, వీళ్ళ అమ్మలాగా నేనుంటే, మా అమ్మ ఉంటే ఎంత బాగుంటుంది, లేకపోతే ఆ తల్లి కడుపుని నేను పుట్టుంటే ఎంత బాగుండు, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఓపెన్ అయిపోతూ ఉన్నారు. మేము సండే స్కూల్ పరిచర్య చేస్తూ ఉంటాము. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రాంతాల్లో చేయడానికి దేవుడు కృపను చూపించాడు. ఒకానొక గ్రామానికి మేము వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప, నాకు తెలిసి ఒక 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతుంది అనుకుంటా. పాప క్యాంప్ అయిపోయింది, పరిచర్య అయిపోయిన తర్వాత నేను అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాను. పిల్లలందరూ వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆ పాప గట్టిగా వచ్చి హగ్ చేసుకొని, అక్క నేను నిన్న అమ్మ అని పిలవచ్చా అని అడుగుతూ ఉంది. ఎందుకు రా అలా అన్నావు అని అన్నా. అని అంటే, నీకులాగా నీవు నేర్పించినట్లుగా మా అమ్మ నేర్పిస్తే ఎంత బాగుంటుంది అక్క, మా మమ్మీ అలా ఉంటే నీకులాగా ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుంటుంది అక్క, నిన్ను చూస్తే నాకు అమ్మ అని పిలవాలని ఉందక్క అని అంటుంది ఆ పిల్ల. నాకు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. అరే, నేను ఆ పిల్లల్ని సముదాయించడానికి నేను ప్రయత్నించాను. అమ్మ ఎందుకు కోపడుతుంది, నీ మీద ఎందుకు కోపం వస్తుంది, నువ్వేం చేస్తున్నావు నేను అడిగితే, అక్క నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని అంటే, మరి నువ్వు చేస్తున్నది తప్పే కదా అని నేను ఆమెను ఎదురు ప్రశ్న వేసినప్పుడు ఆమె కొంచెం ఆలోచనలో పడింది. ఇదిగో నువ్వేం చేయాలంటే ఈరోజు నుంచి మమ్మీ చెప్పినట్లుగా విను, మీ మమ్మీ నీకు చాలా విలువైనదిగా కనబడుతుంది అని నేను చెప్పాను. మరి ఈసారి నెక్స్ట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ పిల్ల నేను గుర్తుపెట్టుకున్నాను, నాకు గుర్తుంది, ఆ గ్రామము గుర్తుంది, ఆ పాప నాకు గుర్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను దేవుని చిత్తం అయితే. ఎందుకు అనంటే చాలామంది కుటుంబాల్లో పిల్లల మైండ్ ఇలా అవ్వడానికి కారణం ఏంటి అనంటే, తల్లిగా నీవు ఫెయిల్యూర్ అవుతున్నావు కొన్ని విషయాలలో. అన్ని విషయాల్లో నేను చెప్పట్లేదు. మంచిగా ఆహార పదార్థాలు వండి పెడతా ఉన్నారు, చక్కగా వారి చదువు చూసుకుంటా ఉన్నారు, చక్కగా అన్ని విషయాలు పడుకోబెడతా ఉన్నారు. కానీ ఎక్కడో
ఏదో మిస్ చేసేస్తున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి ఒక సాక్ష్యం కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, నీ గురించి ఒకరికి చెప్పడానికన్నా, లేకపోతే నీ గురించి నీకు ఒకవేళ చెప్పాలనుకున్నా ఈ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మొదట ఇంట్లో కలిగి ఉండాలి. అవునా కదా చెప్పండి? ఇంట్లో కనుక పరిస్థితులు బాగోకపోతే మనసు శాంతిగా ఉండదు. మనము ఉండము, మన కుటుంబస్తులు కూడా ఉండలేరు ప్రియులారా. ముఖ్యంగా బిడ్డల విషయంలో మనం ఖచ్చితంగా మన పిల్లల్ని సాటిస్ఫై చేయాలి. మనం ప్రేమ చూపించే విషయంలో, మనం గద్దించే విషయంలో, వారిని కొట్టే విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనము మాదిరిగా ఉండాలి. వారికి చూపించే మాదిరిని మనం చూపించాలి. ప్రియమైన ఉండే విధానంలో మనం ఉండాలి. మనం గద్దిస్తాం, ఎట్ ఏ టైం వాళ్ళకి అర్థం అవ్వాలి. మమ్మీ గద్దించింది అని అంటే నేను ఖచ్చితంగా మిస్టేక్ చేస్తున్నాను కాబట్టి మా మమ్మీ ఇలా మాట్లాడింది అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకు ఊరికే మా మమ్మీ నోరు పడేసుకుంటుంది, నేనేం చేశాను అనే ఆలోచన బిడ్డలకి రాకూడదండి. ఉదయాన్నే లేవగానే ఏం మాట్లాడుతున్నారు మీ పిల్లలు మీతో? అసలు మాట్లాడుతున్నారా? ఏదో రాత్రి జరిగిన ఇష్యూస్కి అలిగి పొద్దున్నే లేచి మాటలు ఏమి సమాధానం కుటుంబంలో లేకుండా అలానే మీరు ఉద్యోగానికి, పనులకి, మీ బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళిపోతూ ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అసలు ఏమని మాట్లాడుతున్నారా? అసలు మాట్లాడుతున్నారా లేదా మీ పిల్లలు మీతో? ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటున్నారా? ఖచ్చితంగా ఉదయం లేవగానే కొంత సమయం మీ పిల్లలతో ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాటలు ధ్యానించుకోండి. బయటికి వెళ్తున్నప్పుడు వారు ఎలా ఉండాలో, దేవుని నియమ నిబంధనలను వారు ఎలా పాటించాలో వారికి నేర్పించి పంపించండి. గత ధ్యానాల్లో నేను మీతో చెప్పాను ఒక మాట. మీ ఆడపిల్లలు ఉంటే కనుక మీకు వారి యొక్క పైనుంచి కింద వారిని బయటికి పంపించేటప్పుడు ఒకసారి చూసి వారి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ మొత్తం చూసి వారి కొరకు ఒక చిన్న ప్రార్థన మీ మనసులో చేసుకోండి. లేకపోతే వారిని నిలబెట్టి చిన్న ప్రార్థన చేసి వారిని లోకంలోనికి పంపించండి. ఎందుకనంటే దేవుడు అది మనకి బాధ్యతగా ఇచ్చాడు. పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. ఈరోజు మన వరకు మనము బాగుంటేనే సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబం బాగుండాలి. మన కుటుంబంలో మన పిల్లల సాక్ష్యం మన గురించి బాగుండాలి. ఈ విషయం పదే 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 జ్ఞాపకం చేసుకునండి. మీ కుటుంబాల్లో మీ బిడ్డల విషయమై జాగ్రత్త. ఈరోజు ఎంతమంది దగ్గర వినబడతా ఉంది, వాళ్ళ తల్లి నేర్పించలేదు, వాళ్ళ మా అమ్మ వెనకేసుకుంటూ వచ్చింది కాబట్టి ఈరోజు వాడి జీవితం అలా పాడైపోయింది. అప్పుడెప్పుడో వాళ్ళ అమ్మ గద్దించుంటే, ప్రేమ చూపించుంటే, సరైన విధానంలో చెప్పుంటే వీడు ఎంత బాగుండేది వీడి జీవితం అని వినబడతా ఉన్నాయి చాలామంది గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద తప్పైనా ఒక చిన్న మిస్టేక్తో, ఒక చిన్న పొరపాటుతో ప్రారంభమవుతుంది. దానిని కనిపెట్టుకునే తల్లులుగా మనం ఉండాలి. ఎక్కడ జరుగుతుంది మిస్టేక్, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయిందని కనుక మనం కనిపెట్టగలిగితే అది మొదట్లో ఉన్నప్పుడే వేరులతో సహా పీకివేయడానికి మనకి చాలా సులువుగా ఉంటుంది. తల్లులుగా అది మన బాధ్యత ఖచ్చితంగా. ఈరోజు అలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయా? ఉంటే ఎంతో మూర్ఖత్వం మన బిడ్డల్లో ఉంటుంది. లోకస్తులను చూచి లేదా మన బిడ్డలకే స్వతహాగా కొన్ని లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం గ్రహించుకోవాలి. మొదట్లోనే మనం వాటిని తుంచేయాలి. అది ఎక్కడికి దారి తీస్తుందా అనే అంశాన్ని మనం ఇప్పుడే దీర్ఘదర్శనం అయిపోవాలి. మనం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. మనం ఇది స్టార్ట్ చేశాడు, లేకపోతే ఇది స్టార్ట్ చేసింది, ఇది మిస్టేక్ కదా, దీన్ని ఇక్కడితో వీడి మనసులో నుంచి వేర్లతో సహా తీసేయాలనే ప్రయత్నం మనం చేయాలి తల్లులంగా. వాడే నేర్చుకుంటాడులే, వాడే వింటాడులే, వాడే చూస్తాడులే, ఏమంత వయసు ఉంది, ఇది చేసే వయసు కదా, ఇలా అనుకుంటా ఉంటే రేపటి రోజున నీ చేతికి అందే పరిస్థితులు ఉండవు. జ్ఞాపకం చేసుకోండి. అది సంవత్సరమైనా, సంవత్సరంన్నర పిల్లోడైనా, 2 సంవత్సరాల పిల్లోడైనా, 20 సంవత్సరాల పిల్లోడైనా, పెళ్ళిళ్ళయి పిల్లలు కలిగి ఉన్న పిల్లోడైనా, తల్లిగా నీవు ఇంకా బ్రతికి ఉంటే గనక, తప్పు అనిపిస్తే తల్లిగా నీ బాధ్యత ఇంకా భూమి మీద ఉంది కాబట్టి నీవు ఖచ్చితంగా ఏం చేయాలి? దాన్ని కట్ చేయవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు
గత వాక్య భాగంలో కూడా మనం నేర్చుకున్నాం. మనం కనుక మన పిల్లలతో మాట్లాడకపోతే, అన్ని విషయాలు మన పిల్లలతో మనం చర్చించకపోతే, మన పిల్లలతో మనము ప్రేమగా లేకపోతే, ఈ లోక ప్రేమలు చాలా ఉన్నాయి ఆకర్షించడానికి, ఈ లోకపు మాటలు చాలా ఉన్నాయి వారితో మాట్లాడడానికి, చాలామంది ఉన్నారు బయట మాట్లాడడానికి. ఒక్కసారి వాటికి ఆకర్షితులయ్యారా నీ బిడ్డలు, వారి జీవితం నాశనానికి వెళ్ళిపోతుంది. క్షమించండి ప్రియమైన దేవుని బిడ్డలారి మాట అంటున్నందుకు. ఎందుకనంటే ఇది మన చేతుల్లో ఉన్న విషయం, ఇది మనకి దేవుడిచ్చిన బాధ్యత. మన చేతుల్లోనే ఉంది మన బిడ్డల జీవితం. ఈరోజు నీ బిడ్డలు ఓపెన్ అయిపోయి నీ దగ్గరకు వచ్చి ఇలాంటి మంచి విషయాలు, అమ్మా నువ్వు ధన్యురాలవమ్మా, నువ్వు దీవించబడిన దానివమ్మా, నిన్ను కలిగి ఉండడం మా భాగ్యం అమ్మా, నీలాగా ఎవరు ఉండరమ్మా, నీలాగా ఎవరు అర్థం చేసుకోరమ్మా అని ఇలా పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఎన్ని కోట్లు ఇస్తే ఆ సంతోషం వస్తుంది చెప్పండి మన మనసులో. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, నా తల్లి నాకు దొరికిన భాగ్యము. ఎన్నో విషయాలు ఇప్పటికీ నేర్పిస్తూనే ఉంటుంది మాకు, ఇప్పటికీ మాతో తను సంభాషిస్తూనే ఉంటుంది. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మాకు చెప్పవలసినవి ఆమె చెప్తూనే ఉంటుంది. వింటే మేము ధన్యులం. నిజంగా ఇంతటి గొప్ప స్థితిలో మేము ఉన్నాము అనంటే ఈ రోజుకి మేము తను నేర్పించేవి నేర్చుకోగలుగుతున్నాం కాబట్టే నేను ఖచ్చితంగా చెప్పగలను, నా తల్లి ధన్యురాలు, ఆ తల్లిని కలిగి ఉన్న మేము ధన్యులం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి సాక్ష్యము తల్లులుగా మీకుందా? ఏదో కెమెరా ముందు కూర్చున్నానని ఏదో మెసేజ్ ఇచ్చే అవకాశం నాకుందని నేను చెప్పట్లేదు ప్రియులారా. ఇది దేవుని సన్నిధి, దేవుని పరంగా దేవుని పక్షాన్ని నిలబడి నేను చెప్తున్నాను, ఐఆమ్ బ్లెస్డ్. నేను దీవించబడిన దాన్ని. ఎంత దీవించబడిన దాన్ని అంటే ఎంతో దీవించబడిన దానను. ఆస్తి ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఏదో కోటలు ఉన్నా లేకపోయినా, నా తల్లి నేర్పించిన సంస్కారం, నా తల్లి నేర్పించిన దైవ భక్తి, నా తల్లి నేర్పించిన విలువలు, వీటన్నిటికన్నా ఎంతో ఎక్కువ నాకు. ఈరోజు నీ బిడ్డలు ఇలాంటి సాక్ష్యం, ఇలాంటి రోజు ఒక రోజు వస్తే చెప్పుకోగలరా నీ బిడ్డలు? అన్ని విషయాలలో మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి. మీ బిడ్డల విషయంలో మీ బిడ్డల గురించి మీరు ఎంతో ఎక్కువగా ఆలోచన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డల కొరకు నువ్వెంతగానో ప్రార్థన చేయాలి. మనతో గడిపే సమయం కన్నా సాయంత్రం 5 నుంచి మార్నింగ్ 5-6 వరకు బిడ్డలు మనతో ఉంటారు. అది కూడా 9 నుంచి మళ్ళీ 5-6 వరకు నిద్ర సమయం. ఎంత టైం తక్కువ ఉందో చూసారా మనకి, మన పిల్లలతో గడపడానికి, మాట్లాడడానికి, సంభాషించడానికి. అదే లోకంలో అయితే ఎంత టైం ఉంది? మార్నింగ్ 8 o'clock 7 o'clock నుంచి మరలా ఈవినింగ్ 5 o'clock వరకు ఎన్ని గంటల సమయం చూడండి. ఇంత సమయాల్లో జరుగుతున్న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7-8 లేకపోతే సాయంత్రం 5 గంటల వరకు ఉన్న వ్యవధిలో లోకంతో సహవాసం చేసే విషయాలలో వాళ్ళు కొన్నిటిని చాలా విషయాలను అధిగమించాలి అని అంటే నీకున్న ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో, ఈ కొంచెం సమయంలో నీవు ఎంతగా నీ పిల్లల్ని నువ్వు ప్రభావితం చేయాలి? అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్తున్నది మీకు. ఎంతగా మనం ప్రభావితం చేయాలంటే ఈ లోకాన్ని జయించగలిగేంత, ఎంతగా మనం ప్రార్థించాలనంటే ఈ లోకము వారి మనస్సులలో చొరబడనంత. ఇది గనక చేయగలిగిన తల్లులుగా మనం ఉన్నామంటే మన బిడ్డలు కుటుంబంలో, సంఘములో, సమాజంలో ధన్యులుగా ఉంటారు. వారిని బట్టి నీవు ధన్యురాలవు. మనకే కదండి పిల్లలు చక్కగా మంచి పొజిషన్లోకి వాళ్ళు వచ్చారంటే ఎవరికి గర్వకారణం? అది మనకే కదా. కానీ ఈరోజు మనం ఫెయిల్యూర్ మదర్స్గా ఉంటున్నాం, ఓడిపోయిన వారంగా, మన బిడ్డలను ఓడించే వారంగా మనం ఉంటున్నాం. ఇలాంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని మన బిడ్డల నుంచి పొందుకోలేని, ఏమనాలో దయనీయమైన స్థితిలో మనం ఉంటున్నాం. జాగ్రత్త ప్రియమైన దేవుని తల్లులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు
దేవుడు మనకి బిడ్డల్ని ఇచ్చాడు అని అంటే వారి దగ్గర నుంచి మనకి సాక్ష్యం ఉండాలి, వారి నుంచి మనం సాక్ష్యం పొందుకోవాలి. అప్పుడు బయట నుంచి వచ్చే సాక్ష్యం, బయట వినబడుతున్న సాక్ష్యాలకు ఒక విలువ ఉంటుంది. కుటుంబంలో అసమాధానంగా ఉండి బయట ఎంతమంది పొగిడినా మన జీవితం వ్యర్థమే. వీఆర్ ఫెయిల్యూర్స్, మనం ఓడిపోయిన వారమే. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వయసు, అతి చిన్న వయసు నుంచి, అది ఏ స్థాయి అయినా కావచ్చు, ఏ స్థితి అయినా కావచ్చు, నీ బిడ్డల విషయంలో నీవు తల్లిగా బాధ్యతను స్వీకరించి ఇంకా జరిగిస్తూ ఉన్నప్పుడు, తల్లిగా బాధ్యతను నీవు కలిగి ఉంటున్నప్పుడు నీ బిడ్డల నుంచి సాక్ష్యం పొందుకునే, మంచి సాక్ష్యం పొందుకునే తల్లిగా నీవు ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి ప్రార్థనా పరురాలైన తల్లిగా నీవు ఉండాలని దేవుడు ఈరోజు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మనకి తెలియని విషయం ఏం కాదు, చాలామంది వినుంటారు. అగస్టిన్ అనే గొప్ప భక్తుడు ఎంతో సేవ చేశాడు మిషనరీగా. ఆయన ఎంత దుర్మార్గుడో తన యవన కాల జీవితంలో, తన చిన్న వయసులో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో. అతనికి లేని అలవాటు లేదు, తల్లి నేర్పిస్తా వచ్చినా తను వినలేదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసేది. తన కుమారుడు చూచునట్లుగా, తన కుమారునికి తన ఏడుపు వినబడేటట్లుగా, తన కుమారుడు మారాలని ఎంతో ఎక్కువగా ప్రార్థన చేసింది. ఆ కుమారుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? తన జీవితం మారిన తర్వాత, నా తల్లి విడిచిన కన్నీటి ప్రవాహంలో నుండి నేను దేవుని యొద్దకు కొట్టుకొని వచ్చాను అని చెప్తారు. ఇలాంటి తల్లులుగా ఈరోజు మనం ఉండొద్దా? ఈరోజు మన పిల్లలు అంత దుర్మార్గులుగా ఏమీ లేరు కదా. ఏమో రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వారిది మనకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బయట పరిస్థితులు అస్సలు బాగుండట్లేదు. చాలా త్వరగా ఆకర్షించేస్తున్న ఈ లోకం అనేది. కానీ వారిని కాపాడేది ఏంటో తెలుసా? తల్లిగా నీ ప్రార్థన. మనం బ్రతికుంటామో మనం చనిపోతామో, ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు. వారికి ఏ వయసు వచ్చేంత వరకు మనం బ్రతికుంటామో మనకి తెలియదు. కానీ మనం చనిపోయిన తరువాత కూడా వారిని సంరక్షించేది ఏంటో తెలుసా? వారు పాపంలో పడిపోకుండా, వారు రుగ్మతలో పడిపోకుండా, రోతలో పడిపోకుండా వారిని కాపాడేది ఏంటో తెలుసా? ఈరోజు క్షేమ స్థితిలో ఉన్న తల్లులమైన మనం చేసే ప్రార్థన. ఈ విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆశీర్వదించబడిన వారిగా మీరుండండి. మీ బిడ్డల్ని ఆశీర్వదింపబడవలసిన వారిగా చేయండి. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి, తలలు వంచి భారముతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవా, మా తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వందనాలు దేవా. ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు స్వామి. నిజమే నాయన, మా బిడ్డలు ఎలాంటి సాక్ష్యమును మా గురించి చెప్తున్నారో, మాతో మాట్లాడుతున్నారో ఈరోజు మాకు తెలుసు నాయన. అనేక సార్లు కుటుంబంలో మా బిడ్డల విషయంలో మేము ఓడిపోయిన వారముగా ఉంటున్నాము. నా ప్రభువా, క్షమించండి. ఈరోజు నీ సహాయమును పొందుకుంటున్నాం ప్రభువా. ఈ గుణవతి అయిన స్త్రీ లేదా గుణవతి అయిన తల్లి ఏ విధంగా ఒక మంచి సాక్ష్యాన్ని తన బిడ్డల నుంచి పొందుకుంటుందో, రేపటి దినమున నేను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నా ప్రభువా ఒక మంచి సాక్ష్యం వారి కుటుంబంలో, వారి బిడ్డల ద్వారా పొందుకోవడానికి కృప చూపించండి. ఫెయిల్యూర్ మదర్స్గా మేము ఉండకూడదని మరి ఒకసారి నీ వాక్య భాగము లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈరోజు నిజంగా మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా తల్లి మా కొరకు చేసిన ప్రార్థన, మా తల్లి మాకు నేర్పించిన ఉపదేశములే నా ప్రభువా. నిజంగా దీవించబడిన తల్లిగా మా తల్లి నుంచినందుకు వందనాలు. దీవించబడిన బిడ్డలుగా తనను బట్టి మమ్మల్ని చేసినందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రభువా.
మేము కూడా ఇటువంటి ఒక మంచి తల్లులముగా, ఒక మంచి సాక్ష్యకరమైన జీవితాన్ని మేము పొందుకొనగలిగినట్లుగా మా జీవితాన్ని కొనసాగించే కృపను మా అందరికీ దయచేయమని, మీరే మీ నామమునకు మా ద్వారా, మా కుటుంబము ద్వారా మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.